ప్రపంచంలో ఉన్న చాలా జంతువులు కాలానికి అనుగుణంగా మారాయి. కానీ లక్షల సంవత్సరాలుగా దాదాపు మార్పు లేకుండా ఇప్పటికీ జీవిస్తున్న కొన్ని అరుదైన జంతువులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ముసలి. ముసలి చరిత్ర సుమారు 20 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. డైనోసార్లు ఉన్న కాలంలో ముసళ్ళు కూడా జీవించాయి. కానీ 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది. దాంతో డైనోసార్లు అంతరించిపోయాయి. భూమిపై భారీ మార్పులు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా ముసళ్ళు బతికిపోయాయి. ముసళ్ళు బ్రతకడానికి కారణం నీటిలోనూ భూమిపై రెండింటిలోనూ జీవించగలగడం, వాటి గట్టి శరీరం, పదునైన పళ్ళు, బలమైన దవడ, నీటిలో వేగాన్ని ఇచ్చే తోక. ఈ లక్షణాలు ముసలిని అత్యంత ప్రమాదకరమైన మాంసాహారిగా మార్చాయి. శాస్త్రవేత్తలు ముసలిని లివింగ్ ఫోసిల్గా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10కి పైగా ముసలి జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు అమెరికాలో కనిపిస్తాయి. ముసలి వేట చేసే విధానం చాలా సైలెంట్గా ఉంటుంది. నీళ్లలో దాగి ఉండి సరైన సమయం వచ్చినప్పుడు అటాక్ చేస్తుంది. ముసలి యొక్క బైట్ ఫోర్స్ 3700 PSI ఉంటుంది. ఇది భూమిపై ఉన్న జంతువులలో అత్యంత శక్తివంతమైనది. అలాగే డెత్ రోల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ముసలి వేటను పట్టుకున్న తర్వాత తిరుగుతూ తిప్పే విధానాన్ని డెత్ రోల్ అంటారు. ఇలా చేసి వేటను చిన్న చిన్న ముక్కలుగా చింపేస్తుంది. ముసలి నోరు మూసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ నోరు తెరవడంలో మాత్రం బలహీనంగా ఉంటుంది. మనిషి చేతితో కూడా మూసి ఉంచగలరు. కానీ రిస్క్ మాత్రం తీసుకోకండి. ముసలికి 60 నుండి 70 పదునైన దంతాలు ఉంటాయి. ఒక దంతం పడిపోతే మళ్ళీ కొత్తది వస్తుంది. జీవితకాలంలో వేల దంతాలు మారతాయి. ముసలి చర్మం చాలా గట్టిగా ఉంటుంది. దానిపై ఓస్టియోడెర్మస్ అనే ఎముక పలక ఉంటుంది. ఇవి రక్షణ ఇస్తాయి. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో సహాయపడతాయి. ముసలి శరీరంలో అత్యంత అవసరమైన భాగం తోక. ఈదడానికి ప్రధాన ఆయుధం. ఒక తోక దెబ్బతో పెద్ద జంతువును కూడా కూల్చగలదు. ఈజిప్ట్ ముసలి దేవుడి గురించి తెలుసుకుందాం. ప్రాచీన ఈజిప్టులో ముసలి ఒక జంతువు కాదు, అది ఒక దేవుడు. అతని పేరు సోబెక్. సోబెక్ శక్తికి ప్రతీక అని, రక్షణకు సంకేతమని, నైలు నది యొక్క ఆత్మ అని ఈజిప్టు వారు నమ్మేవారు. నైలు వరదలు వస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే రాజ్యం బతుకుతుంది అని నమ్మకం. ఆ వరద వెనుక ఉన్న శక్తి సోబెక్ ఆశీర్వాదం అని నమ్మకం. అలాగే మన భారతదేశంలో కూడా ముసలి పవిత్రమే. నీటి దేవుడు వర్ణ దేవుడు. అతని వాహనం మకరం. మకరం ముసలి లక్షణాల్లో ఉన్న దైవ రూపం. ఇది రాక్షసం కాదు, ఇది దేవుడు కాదు, ఇది ప్రకృతి సృష్టించిన సంపూర్ణ సమతుల్యం. ఒకప్పుడు ముసలిని దేవుడిగా పూజించారు. ఈరోజు అదే మనిషి దానికి జీవనానికి ముప్పు. ప్రశ్న ముసలి గురించి కాదు, మనిషి గురించి. ప్రకృతిని దేవుడిగా గౌరవించినంత కాలం ప్రకృతి మనల్ని కాపాడుతుంది. లేకపోతే ప్రకృతి తన నిజమైన రూపాన్ని చూపిస్తుంది. ఇక్కడితో ఈ వీడియో ముగిసింది. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ యానిమల్ గురించి వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.